ఇదిగోండి, శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 96వ సర్గ 1-2 శ్లోకాలండి, ఉత్తర భాగం అన్నమాట ఇది. రచన తాత్పర్యకర్త శ్రీమాన్ చలమచర్ల వెంకట శేషాచార్యులు గారు. ప్రచురణ శ్రీ జయలక్ష్మి పబ్లికేషన్ అండి. ముద్రణ 2010, పేజీ నెంబర్ 297 అండి. అక్కడ నేను చదువుతున్నాను చూడండి. బుక్ కనపడుతుందిగా. కొంతమంది ఏమంటున్నారు అంటే మీరు ఎక్కడో తీసుకొచ్చి చదువుతున్నారు అంటున్నారు. లేదు, బుక్లో అన్నమాట ఎవరైతే అనువాదం చేశారో వాల్మీకి రామాయణాన్ని ఆ సంస్కృత పండితుల యొక్క బుక్స్ తీసుకొని మీకు చెబుతున్నాం అనమాట. పేజీ నెంబర్తో సహా చెబుతున్నాం. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మేము చెప్పే రెఫరెన్స్లు మీరు తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయంలో ఉన్న ఆ బుక్స్ తీసుకొని చెక్ చేసుకోండి. లేదంటే దగ్గరలో ఏదైనా 5వ బుక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే ఆన్లైన్లో బుక్స్ దొరికితే, రామాయణం దొరికితే అది కూడా తీసుకొని చెక్ చేసుకోండి. మేము చెప్పేది ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను దాచిపెడుతున్నారు, ఎవరు ప్రజలకు నిజాలు తెలియకూడదన్న ఉద్దేశం కలిగి ఉన్నారనేది మీకు కూడా అర్థమైద్ది. అక్కడ నేను చదువుతున్నాను చూడండి. పేజీ నెంబర్ 297 అండి, 1-2 శ్లోకాలు అన్నమాట. అగో కనపడుతుందా చూడండి. చాలు బ్రదర్, నేను చదువుతున్నాను చూడండి. రాముడు ఆ విధముగా సీతకు గంగానదిని చూపి పిమ్మట కొండ నెత్తముపై కూర్చుండి ఆమెను వశీకరించుకొనుటకు తగిన మాటలిట్లు మాంసం గురించి పలికెను. ఇది పరిశుద్ధమైనది, ఇది రసవంతమైనది, ఇది అగ్నిలో చక్కగా పక్వమైనది అని ధర్మాత్ముడగు రాముడు మాంసమును చూపి దాని గుణమును ప్రశంసించుచు ఆమెతో కూడి ఉండెను. ఇట్లు చెప్పుటూచే ముందు రాముడు తాను మాంసం భుజించి మిగిలిన దానిని గూర్చి తన భార్యకు వర్ణించి చెప్పినను తోచును. చూడండి, మరి ఈ సంస్కృత పండితుడైనటువంటి శ్రీమాన్ చలమచర్ల వెంకట శేషాచార్యులు గారు ఏం చెబుతున్నారంటే, రాముడు గారు సీతమ్మ గారికి కాల్చినటువంటి మాంసాన్ని తినిపిస్తున్నట్లుగా రాముడు గారు తిని తర్వాత ఆమెకు తినిపించినట్లుగా చెబుతా ఉన్నారమ్మ.